ఇక నిజామాబాద్ కామారెడ్డి బాయ్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు కొడంగల్ రెడ్డి, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కావాలని ఒక రక్కస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లెట్స్ ఏం జరుగుద్ది వెయిట్ చేస్తూ ఉన్నా. సో నా బండి కూడా లేదు, ఇప్పుడు నేను రోడ్డు మీద నిలబడ్డా. సో దాని పరిస్థితులు ఏందో చూడాలి ఒకసారి. నేను పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను, వాళ్ళు ఏమి రియాక్షన్ చేస్తారో దాన్ని బట్టి వెయిట్ చేస్తున్నా. దాన్ని బట్టి దాన్ని ఫర్దర్గా ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొక అర్ధ గంటలో ఇక్కడికి వస్తారు. దాన్ని బట్టి వారు ఏం డిసిషన్ తీసుకుంటారనేది చూద్దాం. నేను వచ్చిందంటే కేసీఆర్ గారు కూడా ఇతర ప్రాంతం నుంచి వచ్చినట్టే, ఎందుకంటే వారు కూడా క్యాండిడేట్, మా అన్న క్యాండిడేట్, నేను క్యాండిడేట్కు జనరల్ ఏజెంటు. సో ఇతర ప్రాంతం అనేది ఇక్కడ పనికి చేయదు, ఎందుకంటే ఎవరిబడి ఎక్కడైనా తెలంగాణలో ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, ఎవరైనా జనరల్ ఏజెంట్ యాజ్ పర్ ద రూల్. సరే చూద్దాం, వాళ్ళ ఆలోచన ఏందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ విల్ వెయిట్ ఫర్. కావాలని ఒక రక్కస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లెట్స్ ఏం జరుగుద్ది వెయిట్ చేస్తూ ఉన్నా. సో నా బండి కూడా లేదు, ఇప్పుడు నేను రోడ్డు మీద నిలబడ్డా. సో దాని పరిస్థితులు ఏందో చూడాలి ఒకసారి. నేను పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను, వాళ్ళు ఏమి రియాక్ట్